హలో ఫ్రెండ్స్, నమస్కారం. వెల్కమ్ టు కబీర్ ఈషా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. లర్న్ స్పోకెన్ ఇంగ్లీష్ విత్ కబీర్. ఈరోజు మనం ఇమాజినరీ పాస్ట్ ఫార్మ్స్ ఉపయోగాలు తెలుసుకుందాం. వుడ్ హ్యావ్ బీన్, వుడ్ హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్, షుడ్ హ్యావ్ బీన్, షుడ్ హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్, కుడ్ హ్యావ్ బీన్, కుడ్ హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్, మైట్ హ్యావ్ బీన్, మైట్ హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్, మస్ట్ హ్యావ్ బీన్, మస్ట్ హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్. వీటిని ఇమాజినరీ పాస్ట్ ఫార్మ్స్ అంటాం. నిత్య జీవితంలో ఇవి వాడే సందర్భాలు ఎక్కువ. ఇవి ఊహించుకునే నిజం కాని గతం. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. వుడ్ హ్యావ్ బీన్, వుడ్ హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ ఉపయోగాలు ఇప్పుడు చూద్దాం. ఇవి ఒక విషయం జరిగిందా లేదా అనే దానికి ప్రాధాన్యం ఇస్తాయి. వుడ్ హ్యావ్ బీన్ ఇది బీ ఫామ్, ఉండేదే లేదా ఉండేవాడే, కానీ లేదు లేదా లేడు అని ఆపోజిట్ అర్థం వస్తుంది. వుడెంట్ హ్యావ్ బీన్ ఉండేది కాదు లేదా ఉండేవాడు కాదు, కానీ ఉంది లేదా ఉన్నాడు అని ఆపోజిట్ అర్థం వస్తుంది. ఇవి గత విషయాలు. వుడ్ హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ ఇది యాక్షన్ ఫామ్. గతంలో ఓ పని జరిగేదే కానీ జరగలేదు అని ఆపోజిట్ అర్థం వస్తుంది. వుడెంట్ హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ గతంలో ఓ పని జరిగేది కాదు కానీ జరిగింది అని ఆపోజిట్ అర్థం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇక్కడ టైంకు ఉండేవాడినే కానీ నా ట్రైన్ ఆలస్యం అయింది. ఐ వుడ్ హ్యావ్ బీన్ హియర్ ఆన్ టైమ్ బట్ మై ట్రైన్ వాజ్ లేట్. ఐ వుడ్ హ్యావ్ బీన్ హియర్ ఆన్ టైమ్ నేను ఇక్కడ టైంకు ఉండేవాడినే కానీ లేను. నేను వెళ్ళిపోయేవాడినే కానీ ఇంకో అరగంట చూద్దామనుకున్నా, అందుకనే ఇక్కడ ఉన్నా. లేకుంటే నువ్వు నన్ను మిస్ అయ్యేవాడివే. ఐ వుడ్ హ్యావ్ గాన్ అవే బట్ ఐ థాట్ ఐ వుడ్ వెయిట్ ఫర్ అనదర్ హాఫ్ అన్ అవర్. దట్స్ వై ఐ యామ్ హియర్. అదర్వైజ్ యూ వుడ్ హ్యావ్ మిస్డ్ మీ. ఐ వుడ్ హ్యావ్ గాన్ అవే నేను వెళ్ళిపోయేవాడినే కానీ వెళ్ళలేదు. యూ వుడ్ హ్యావ్ మిస్డ్ మీ నువ్వు నన్ను మిస్ అయ్యేవాడివే కానీ మిస్ కాలేదు. ట్రైన్ వల్లే తప్ప లేదా ట్రైన్ వల్ల కాకుంటే నేను ఆలస్యం అయ్యేవాడిని కాను. I wouldn't have been late but for the train. I wouldn't have late నేను ఆలస్యం అయ్యేవాడిని కాను కానీ అయ్యాను. బట్ ఫార్ అందువల్లే తప్ప లేదా అందువల్ల కాకుంటే అని అర్థం. నేను వాడిని తీసుకువచ్చేవాడినే కానీ వాడు బిజీగా ఉన్నాడు. I would have brought him along, but he was busy. I would have brought him along. నేను వాడిని తీసుకువచ్చేవాడిని కానీ తీసుకురాలేదు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లేకపోతే ఇండియా గెలిచేది కాదు లేదా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వల్ల కాకుంటే ఇండియా గెలిచేది కాదు. ఇండియా వుడ్ నాట్ హ్యావ్ వోన్ ద మ్యాచ్ బట్ ఫర్ విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ.
ఇండియా వుడ్ నాట్ హ్యావ్ ఓన్ ద మ్యాచ్. ఇండియా గెలిచేది కాదు కానీ గెలిచింది. ఇలాంటి వెర్బ్స్ చాలా జాగ్రత్తగా గమనించి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ వెర్బ్స్ కన్వర్జేషన్లో తరచూ వాడుతుంటాం. మనం ప్రతిరోజు చాలాసార్లు అనుకుంటుంటాం, ఒక విషయం అలా ఉండి ఉండేది కానీ లేదు గతంలో. ఒక విషయం అలా ఉండేది కాదు కానీ ఉండింది. ఒక విషయం అలా జరిగి ఉండేది కానీ జరగలేదు. ఒక విషయం అలా జరిగి ఉండేది కాదు కానీ జరిగింది అనే ఇలాంటి భావాలతో మనం రోజు ఎన్నోసార్లు అనుకుంటుంటాం, మాట్లాడుతుంటాం. అలాంటి భావాలను తెలిపే ఈ వుడ్ హ్యావ్ బీన్, వుడ్ హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ వెర్బ్స్. ఒక విషయం జరిగిందా లేదా అనే దానికి ఇక్కడ ప్రాధాన్యం. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి. ఇఫ్ క్లాజ్ హ్యాడ్ బీన్ లేదా హ్యాడ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్. మెయిన్ క్లాజ్ వుడ్ హ్యావ్ బీన్ లేదా వుడ్ హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ ఉపయోగాలు ఇప్పుడు చూద్దాం. గమనిక, ఇఫ్ క్లాజ్లో వెర్బ్ హ్యాడ్ బీన్ లేదా హ్యాడ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్, మెయిన్ క్లాజ్లో వెర్బ్ వుడ్ హ్యావ్ బీన్ లేదా వుడ్ హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్. ఈ కాంబినేషన్ మారకూడదు, అప్పుడే సెంటెన్స్ రైట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు అక్కడికి వచ్చుంటే నన్ను కలుసుకునేదానివే. యూ వుడ్ హ్యావ్ మెట్ మీ ఇఫ్ యూ హ్యాడ్ కమ్ దేర్. కానీ నువ్వు రాలేదు, కలుసుకోలేదు. ఇఫ్ క్లాజ్ వర్బ్ హ్యాడ్ కమ్, మెయిన్ క్లాజ్ వర్బ్ వుడ్ హ్యావ్ మెట్. మనం కలుసుకొనుంటే నిన్ను సినిమాకు తీసుకెళ్ళేదాన్నే. I would have taken you to a movie if we had met. కానీ కలుసుకోలేదు, తీసుకెళ్ళలేదు. ఇఫ్ క్లాజ్ వెర్బ్ హ్యాడ్ మెట్, మెయిన్ క్లాజ్ వెర్బ్ వుడ్ హ్యావ్ టేకెన్. నువ్వు ముందే చెప్పి ఉంటే నీకోసం ఇంట్లో ఎదురు చూసేదాన్నే. ఇఫ్ యూ హ్యాడ్ టోల్డ్ మీ ఎర్లియర్ ఐ వుడ్ హ్యావ్ వెయిటెడ్ ఫర్ యూ అట్ హోమ్. కానీ చెప్పలేదు, ఎదురు చూడలేదు. ఇఫ్ క్లాజ్ వెర్బ్ హ్యాడ్ టోల్డ్, మెయిన్ క్లాజ్ వెర్బ్ వుడ్ హ్యావ్ వెయిటెడ్. నేను ముందే అనుకుని ఉంటే నీకు ఫోన్ చేసేదాన్నే. ఇఫ్ ఐ హ్యాడ్ థాట్ ఆఫ్ ఇట్ ఎర్లియర్ ఐ వుడ్ హ్యావ్ కాల్డ్ యూ. కానీ అనుకోలేదు, ఫోన్ చేయలేదు. ఇఫ్ క్లాజ్ వెర్బ్ హ్యాడ్ థాట్, మెయిన్ క్లాజ్ వెర్బ్ వుడ్ హ్యావ్ కాల్డ్. ఫోన్లో నువ్వు దొరికి ఉంటే మనం సినిమా చూసి ఉండేవాళ్ళమే. ఇఫ్ ఐ హ్యాడ్ గాట్ యూ ఓవర్ ద ఫోన్ వీ వుడ్ హ్యావ్ సీన్ ద మూవీ. కానీ దొరకలేదు, చూడలేదు. ఇఫ్ క్లాజ్ వెర్బ్ హ్యాడ్ గాట్, మెయిన్ క్లాజ్ వెర్బ్ వుడ్ హ్యావ్ సీన్. పై ఇఫ్ క్లాజ్ అన్నింటిలో వెర్బ్ ఫామ్ హ్యాడ్ బీన్ లేదా హ్యాడ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్గా ఉంటే, మెయిన్ క్లాజెస్ అన్నింటిలో వెర్బ్ ఫామ్ వుడ్ హ్యావ్ బీన్ లేదా వుడ్ హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ వస్తోంది. ఇది ఎప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయం. దీని అర్థం, ఇఫ్ క్లాజ్లో చెప్పింది జరిగి ఉన్నట్లయితే మెయిన్ క్లాజ్లో విషయం జరిగి ఉండేది అని. మెయిన్ క్లాజ్, ఇఫ్ క్లాజ్ ఏ ఆర్డర్లో అయినా రావచ్చు, ఒకటి ముందు ఒకటి తర్వాత. ఫర్ ఎగ్జాంపుల్, నేనక్కడ ఉండుంటే అది జరగనిచ్చేవాడిని కాదు.
ఇఫ్ ఐ హ్యాడ్ బీన్ దేర్ ఐ వుడ్ నాట్ హ్యావ్ అలౌడ్ ఇట్. ఆర్ ఐ వుడ్ నాట్ హ్యావ్ అలౌడ్ ఇట్ ఇఫ్ ఐ హ్యాడ్ బీన్ దేర్. కానీ నేను అక్కడ లేను, అది జరిగింది. ఇలా ఇఫ్తో అయినా ప్రారంభించవచ్చు లేదా వుడ్తో అయినా ప్రారంభించవచ్చు. వాడు పాల్గొని ఉంటే వాడికి ప్రైజ్ వచ్చేది. హీ వుడ్ హ్యావ్ గాట్ ద ప్రైజ్ ఇఫ్ హీ హ్యాడ్ పార్టిసిపేటెడ్. ఆర్ ఇఫ్ హీ హ్యాడ్ పార్టిసిపేటెడ్ హీ వుడ్ హ్యావ్ గాట్ ద ప్రైజ్. కానీ పాల్గొనలేదు, ప్రైజ్ రాలేదు. షుడ్ హ్యావ్ బీన్, షుడ్ హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ ఉపయోగాలు తెలుసుకుందాం. షుడ్ హ్యావ్ బీన్ ఇది బీ ఫామ్, ఉండాల్సింది, ఉండాల్సిన వాడు, కానీ లేదు, లేడు అని అర్థం వస్తుంది. షుడ్ నాట్ హ్యావ్ బీన్ ఉండాల్సింది కాదు, ఉండాల్సిన వాడు కాదు, కానీ ఉంది, ఉన్నాడు అనే ఆపోజిట్ అర్థం వస్తుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే బెల్ ఐకాన్పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. షుడ్ హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ ఇది యాక్షన్ ఫామ్. ఒక పని చేసి ఉండాల్సింది కానీ చేయలేదు అని ఆపోజిట్ అర్థం వస్తుంది. షుడ్ నాట్ హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ ఒక పని చేయకపోయి ఉండాల్సింది కానీ చేశావు, చేశాను, చేశారు అని అర్థం. చేయవలసిన ఓ పని చేయకపోతే యూ షుడ్ హ్యావ్ డన్ ఇట్ అంటాం. చేయకూడని పని చేస్తే యూ షుడ్ నాట్ హ్యావ్ డన్ ఇట్ అంటాం. షుడ్ హ్యావ్ బీన్ లేదా షుడ్ హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ని విధిగా లేదా అవసరం వల్ల లేదా ఇతరుల ఆజ్ఞ పాటించే సందర్భాల్లో వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్, అరగంట కిందటే నువ్విక్కడ ఉండాల్సింది. యూ షుడ్ హ్యావ్ బీన్ హియర్ హాఫ్ అన్ అవర్ అగో కానీ లేవు. వాళ్ళు నిన్న అక్కడ ఉండాల్సిన వాళ్ళు కారు. దే షుడ్ నాట్ హ్యావ్ బీన్ దేర్ ఎస్టర్డే కానీ ఉన్నారు. ఆ టైంకు నేను అక్కడ ఉండాల్సింది, వాడికి బుద్ధి చెప్పేవాడిని. I should have been there at that time. I would have taught him a lesson. కానీ నేను బుద్ధి చెప్పలేకపోయినాను. నువ్వు ఈ నిర్ణయం తీసుకునే ముందు మీ నాన్నని సంప్రదించి ఉండాల్సింది. బిఫోర్ టేకింగ్ ద డెసిషన్ యూ షుడ్ హ్యావ్ కన్సల్టెడ్ యువర్ ఫాదర్ కానీ సంప్రదించలేదు. ఆయన తిరిగి వచ్చిందాకా ఆగుండాల్సింది. యూ షుడ్ హ్యావ్ వెయిటెడ్ అంటిల్ హీ రిటర్న్డ్ కానీ ఆగలేదు. అతను ఆ కారు కొనుండాల్సింది కాదు. హీ షుడ్ నాట్ హ్యావ్ బాట్ దట్ కార్ కానీ కొన్నాడు. నువ్వు నిన్న మాతో సినిమాకు వచ్చుండాల్సింది. యూ షుడ్ హ్యావ్ కమ్ విత్ అస్ టు ద మూవీ ఎస్టర్డే కానీ రాలేదు. నువ్వు ఆమెను కూడా వెంట తీసుకురావాల్సింది. యూ షుడ్ హ్యావ్ బ్రాట్ హర్ అలాంగ్ టు కానీ తీసుకురాలేదు. తను మరో లేదా ఇంకో 2 రోజులు ఉండాల్సింది. షీ షుడ్ హ్యావ్ బీన్ ఆర్ స్టేడ్ హియర్ ఫర్ అనదర్ 2 days కానీ ఉండలేదు అని అర్థం.
నువ్వు ఆమెను డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాల్సింది. యూ షుడ్ హ్యావ్ టేకెన్ హర్ టు ద డాక్టర్. ఆమె ఇంకా ఎక్కువ జాగ్రత్తగా ఉండాల్సింది. షీ షుడ్ హ్యావ్ బీన్ మోర్ కేర్ఫుల్. కుడ్ హ్యావ్ బీన్ లేదా కుడ్ హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ ఉపయోగాలు చూద్దాం. కుడ్ హ్యావ్ బీన్ ఇది బీ ఫామ్, ఉండగలిగేది, ఉండగలిగేవాడే కానీ లేదు, లేడు. కుడెంట్ హ్యావ్ బీన్ ఉండలేకపోయింది లేదా ఉండలేకపోయాడు కానీ ఉండగలిగింది లేదా ఉండగలిగాడు. కుడ్ హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ ఒక పని ఎవరైనా చేయగలిగే వాళ్ళే అయితే చేయలేకపోయాడు అని అర్థం. కుడెంట్ హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ ఎవరైనా ఒక పని చేయలేకపోయేవారే కానీ చేయగలిగారు అని అర్థం. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. కుడ్ అంటే పాస్ట్ అబిలిటీని తెలుపుతుంది. అంటే గతంలో ఉండగలగటం లేదా చేయగలగటాన్ని తెలుపుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఆవిడ ప్రధానమంత్రిగా ఉండగలిగేదే. షీ కుడ్ హ్యావ్ బీన్ ద ప్రైమ్ మినిస్టర్ కానీ లేదు. సోనియా గాంధీ అనుకున్నట్లయితే పిఎంగా ఉండగలిగేదే. Mrs. Sonia Gandhi could have been the PM if she had wanted. అనుకోలేదు, పిఎంగా లేదు. ఆమె ఇక్కడ ఎలా ఉండగలిగేది? హౌ కుడ్ షీ హ్యావ్ బీన్ హియర్ అంటే లేదని అర్థం. అక్కడ నేను 10ంటికి ఉండగలిగేవాడినే ట్రైన్ ఆలస్యం కాకుండా ఉంటే. I could have been there even at 10 if the train hadn't been late. ట్రైన్ వల్ల లేను. ఆమెకు క్లాస్ ఉంటే ఎలా ఉండగలిగేది? హౌ కుడ్ షీ హ్యావ్ బీన్ హియర్ వెన్ షీ హ్యాడ్ క్లాస్? క్లాస్ ఉంది కాబట్టి లేదు. నేను లిఫ్ట్ ఇవ్వకపోయి ఉంటే ఆమె ఇక్కడ టైంకు ఉండగలిగేది కాదు. ఇఫ్ ఐ హ్యాడ్ నాట్ గివెన్ హర్ అ లిఫ్ట్ షీ కుడెంట్ హ్యావ్ బీన్ హియర్ ఆన్ టైమ్. లిఫ్ట్ ఇచ్చాను, ఆమె ఉండగలిగింది. నా సహాయమే లేకుంటే అతడు ఆ ఉద్యోగం పొందలేకపోయేవాడే. బట్ ఫర్ మై హెల్ప్ హీ కుడెంట్ హ్యావ్ గాట్ ద జాబ్. నా సహాయం వల్ల పొందగలిగాడు. సోనియా గాంధీ పిఎంగా ఉండటానికి అంగీకరించుంటే మన్మోహన్ సింగ్ పిఎంగా ఉండగలిగేవాడు కాదు. ఇఫ్ సోనియా గాంధీ హ్యాడ్ అగ్రీడ్ టు బీ ద పిఎం మన్మోహన్ సింగ్ కుడెంట్ హ్యావ్ బీన్ పిఎం. అంగీకరించలేదు కాబట్టి పిఎంగా ఉండగలిగాడు. సకాలంలో వర్షాలు లేకుంటే మనం ఇంత మంచి పంటలు పొందలేకపోయేవాళ్ళం. బట్ ఫర్ ద టైమ్లీ రెయిన్స్ వీ కుడెంట్ హ్యావ్ హ్యాడ్ సచ్ అ గుడ్ హార్వెస్ట్. సకాల వర్షాల వల్ల పంట బాగా పొందగలిగాం. హార్వెస్ట్ పంట కోత లేదా పంట అని అర్థం. ఇంకో 2 ప్రశ్నలకు జవాబులు రాసుంటే 100కి 100 తెచ్చుకోగలిగే వాడినే. ఇఫ్ ఐ హ్యాడ్ ఆన్సర్డ్ టు మోర్ క్వశ్చన్స్ ఐ కుడ్ హ్యావ్ గాట్ 100%. 2 ప్రశ్నలు వదిలేశాను, 100కు 100 తెచ్చుకోలేకపోయాను అని అర్థం. వాడు అక్కడ ఉన్నట్లయితే వాడు ఓ భాగం పొందగలిగేవాడే. ఇఫ్ హీ హ్యాడ్ బీన్ దేర్ హీ కుడ్ హ్యావ్ గాట్ అ షేర్. లేడు
పొందలేదు. ఇఫ్ క్లాజ్ హ్యాడ్ బీన్ మెయిన్ క్లాజ్ కుడ్ హ్యావ్ గాట్. ఇది మనం ఇంతకుముందు క్లాస్లో కూడా చెప్పుకోవడం జరిగింది. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం మైట్ హ్యావ్ బీన్ లేదా మైట్ హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ ఉపయోగాలు చూద్దాం. మైట్ హ్యావ్ బీన్ ఇది బీ ఫామ్, ఉండుండొచ్చు లేదా ఉండేదేమో అంటే సందేహాన్ని తెలుపుతుంది. ఉండనవచ్చు లేకపోనవచ్చు అనే అర్థంతో. మైట్ హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ ఇది యాక్షన్ ఫామ్, ఒక విషయం జరిగి ఉండుండొచ్చు లేదా జరగకపోయి ఉండొచ్చు అంటే సందేహాన్ని తెలిపే అర్థంతో. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. గతంలో ఉన్న లేదా జరిగిన విషయాలు ఉండి ఉండొచ్చేమో, జరిగిందేమో లాంటి అర్థంతో సందేహాస్పదమై గతంలో ఉందో లేదో, జరిగిందో జరగలేదో స్పష్టంగా తెలియనప్పుడు వాడే వెర్బ్ ఫార్మ్స్ మైట్ హ్యావ్ బీన్ లేదా మైట్ హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్. ఫర్ ఎగ్జాంపుల్, నిన్న హైదరాబాద్లో చాలా ఎండగా ఉంది. విజయవాడలో కూడా చాలా ఎండగా ఉండుండొచ్చు. ఇట్ వాజ్ వెరీ హాట్ ఇన్ హైదరాబాద్, సో మైట్ ఇట్ హ్యావ్ బీన్ ఇన్ విజయవాడ ఆర్ విజయవాడ టు మైట్ హ్యావ్ బీన్ హాట్. ఒకవేళ ఫోన్ చేసుంటే ఏం పోయేది నీకు? వాట్ మైట్ యూ హ్యావ్ లాస్ట్ ఇఫ్ యూ హ్యాడ్ ఫోన్డ్. అతడు నీకు సాయం చేసుండొచ్చు, అతడిని నువ్వు అడిగి ఉంటే. హీ మైట్ హ్యావ్ హెల్ప్డ్ యూ ఇఫ్ యూ హ్యాడ్ ఆస్క్డ్ హిమ్. నువ్వే అతడి పుస్తకం తీసుకుని ఉంటే అతడు చాలా కోప్పడుండొచ్చు. ఇఫ్ యూ హ్యాడ్ టేకెన్ హిస్ బుక్ he might have been very angry. ఆమె అతడిని పెళ్ళాడుంటే అతడు చాలా సంతోషం పెట్టి ఉండొచ్చు లేదా పెట్టేవాడేనేమో. He might have made her very happy if she had married him. ఆ గుంపు హింసాత్మకంగా మారకపోయి ఉంటే పోలీసులు కాల్పులు జరిపి ఉండేవారు కాదు. ఇఫ్ ద మాబ్ హ్యాడ్ నాట్ బికమ్ వైలెంట్, ద పోలీస్ మైట్ నాట్ హ్యావ్ ఓపెన్డ్ ఫైర్. డబ్బు వల్ల కాకపోయుంటే దేని వల్ల రాకపోయుంటాడతను. ఇఫ్ it had not been money, what might have stopped him from coming. గమనిక, మెయిన్ క్లాజ్ వర్బ్ మైట్ హ్యావ్ బీన్ లేదా మైట్ హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ అయితే దీని ఇఫ్ క్లాజ్ కాంబినేషన్ వెర్బ్స్ హ్యాడ్ బీన్ లేదా హ్యాడ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్లో ఉండడం మనం గమనించవచ్చు. మస్ట్ హ్యావ్ బీన్ లేదా మస్ట్ హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ ఉపయోగాలు. మస్ట్ హ్యావ్ బీన్ ఇది బీ ఫామ్, గతంలో ఖచ్చితంగా ఉండే ఉంటుంది లేదా ఉండే ఉంటాడు లేదా ఉండే ఉంటారు. మస్ట్ హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ ఇది యాక్షన్ ఫామ్, గతంలో ఖచ్చితంగా ఒక పని జరిగే ఉంటుంది, ఒకరు ఒక పని చేసే ఉంటారు అనే అర్థం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఆమె ఇంటికి వెళ్ళడానికి సిద్ధమవుతూ ఉండింది, ఆమె తప్పక వెళ్ళిపోయి ఉంటుంది. షీ వాజ్ గెట్టింగ్ రెడీ టు గో హోమ్. షీ మస్ట్ హ్యావ్
గాన్. ఆమె నా కోసం చాలాసేపు వేచి ఉండే ఉంటుంది. షీ మస్ట్ హ్యావ్ వెయిటెడ్ లాంగ్ ఫర్ మీ. ఆమె 20 నిమిషాల కిందట బయలుదేరబోతుండగా నేను చూశాను. కాబట్టి ఈ పాటికి ఇల్లు చేరే ఉంటుంది. ఐ సా హర్ టు లీవ్ 20 minutes ago, సో షీ మస్ట్ హ్యావ్ రీచ్డ్ హోమ్ బై నౌ. ఆమె దాని గురించి నీతో చెప్పే ఉంటుంది. షీ మస్ట్ హ్యావ్ టోల్డ్ యూ ఆఫ్ ఇట్. నా ఆలస్యానికి ఆమె చాలా కోపంగా ఉండుండాలి లేదా తనకు చాలా కోపం వచ్చుండాలి. షీ మస్ట్ హ్యావ్ బీన్ వెరీ యాంగ్రీ విత్ మీ అట్ ద డిలే ఆర్ అట్ మై డిలే. వాడు పాస్ అయ్యే ఉంటాడు, లేకపోతే జాబ్కు అప్లై చేసి ఉండేవాడు కాదు. He must have passed, otherwise he would not have applied for the job. రాత్రి వర్షం కురిసే ఉంటుంది, లేకుంటే రోడ్స్ పొడిగా ఉండేవే. It must have rained last night, otherwise the roads would have been dry. ఏదో పొరపాటు జరిగే ఉంటుంది, లేకుంటే గంట కిందటే ఇక్కడ ఉండగలిగేవాడు. సంథింగ్ మస్ట్ హ్యావ్ గాన్ రాంగ్, అదర్వైజ్ హీ కుడ్ హ్యావ్ బీన్ హియర్ అన్ అవర్ ఎగో. మస్ట్తో వచ్చే ఇమాజినరీ పాస్ట్ ఫామ్స్కు మిగతా ఇమాజినరీ పాస్ట్ ఫామ్స్కు తేడా తెలుసుకోవటం చాలా ముఖ్యం. అతడు అక్కడే ఉండేవాడే. హీ వుడ్ హ్యావ్ బీన్ దేర్, కానీ లేడు అంటే ఆపోజిట్ అర్థం వస్తుంది. అతడు వెళ్ళేవాడే. హీ వుడ్ హ్యావ్ గాన్, కానీ వెళ్ళలేదు అంటే ఆపోజిట్ అర్థం వస్తుంది. అతను అక్కడ ఉండాల్సింది. హీ షుడ్ హ్యావ్ బీన్ దేర్. లేడు అంటే ఆపోజిట్ అర్థం వస్తుంది. అతడు వెళ్ళుండాల్సింది. హీ షుడ్ హ్యావ్ గాన్. వెళ్ళలేదు ఆపోజిట్ అర్థం. అతను సీఎంగా ఉండగలిగేవాడే. హీ కుడ్ హ్యావ్ బీన్ ద సీఎం, కానీ లేడు ఆపోజిట్ అర్థం. అతడు వెళ్ళగలిగేవాడే. హీ కుడ్ హ్యావ్ గాన్. వెళ్ళలేదు ఆపోజిట్ అర్థం. అతడు అక్కడ ఉండుండొచ్చు. హీ మైట్ హ్యావ్ బీన్ దేర్. ఉండకపోయుండొచ్చు, డౌట్ అన్నమాట. అతడు వెళ్ళుండొచ్చు. హీ మైట్ హ్యావ్ గాన్. వెళ్ళకపోయుండొచ్చు అంటే డౌట్. ఈ అర్థంతో మైట్ హ్యావ్ బీన్ వాడతాం, లేదా మైట్ హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ వాడతాం. అతడు అక్కడ ఖచ్చితంగా ఉండే ఉంటాడు. హీ మస్ట్ హ్యావ్ బీన్ దేర్. సందేహం లేదు, నో డౌట్. అతడు వెళ్ళే ఉంటాడు. హీ మస్ట్ హ్యావ్ గాన్. సందేహం లేదు, నో డౌట్. ఖచ్చితంగా జరిగి ఉంటుంది, వెళ్ళే ఉంటాడు అనే అర్థంతో వాడతాం. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.